హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏఐ ద్వారా క్యాట్ డాన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాని వల్ల మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా, ఫేస్ చూపించకోకుండా ఏఐ టూల్స్ ఉపయోగించి మీరు క్యాట్స్ యొక్క డాన్స్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ మీరు చేసినట్టయితే మీకు తొందరగా మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటది. మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. ఇప్పుడు షార్ట్స్లలో ఇవే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదండి. ఇలాంటి వీడియోస్ ఏఐ టూల్స్, ఏఐకి సంబంధించిన యానిమేషన్ వీడియోస్ ఎక్కువ వైరల్ అయితే అవుతున్నాయి. వాటికి ఎక్కువ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అదే విధంగా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతున్నది. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు. మరి అలాంటి వీడియోస్ చేయడం వల్ల మానిటైజేషన్ కాదని కొంతమందికి అయితే ఆలోచన ఉంటుంది. అదంతా ఏమి ఉండదంటే మానిటైజేషన్ కంపల్సరీగా అవుతుంది. కాకపోతే మీరు అల్టర్డ్ కంటెంట్ కాడ మాత్రం ఎస్ అని అయితే పెట్టండి. పెట్టడం వల్ల మీకు అది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అనేది పెట్టండి. దాని వల్ల కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. యానిమేషన్ ద్వారా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా కొంతమంది అయితే ఫేస్ చూపించకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనే ఆలోచన అయితే ఉంటది. మరి ఎలాంటి వీడియోస్ చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటి వీడియోస్ కనుక మీరు చేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా తక్కువ టైంలోనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మీకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అండి. మరి ఆ వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఏ రకంగా ఏ టూల్స్ ఉపయోగించాలనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఫోన్ ఓపెన్ చేసుకొని మనమైతే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దానికోసం ప్లే స్టోర్ కి అయితే వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ ఉన్నది కదా, ఈ సెర్చ్ బార్ ని క్లిక్ చేసి ఇక్కడైతే పింట్రెస్ట్ అని యాప్ ని అయితే మీరు టైప్ చేయండి. దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నగా ఈ టైప్ లో టైప్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఈ ఒక వీడియోస్ కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అయిన యాప్ అండి ఇది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటది. మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు గూగుల్ నుంచి వెళ్ళి మెయిల్ ద్వారా మీరు లాగిన్ అవుతారా, లేదా ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవుతారని అడుగుతుంది. మీరు దేని నుంచి లాగిన్ కావచ్చు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్డే అడుగుతుంది. దాన్ని ఇచ్చేసిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనం 5 పిక్చర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీకు నచ్చిన 5 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చిన 5 అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఈ రకంగా మీకు నచ్చిన పిక్చర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంటదండి. ఇక్కడ అలో ఇచ్చేసి చూడండి, ఇక్కడ ఇవన్నీ యానిమేషన్ కి సంబంధించి ఇవన్నీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం చూడండి పిల్లి ఇక్కడ చేస్తున్న డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటి నుంచి మనం చూసుకోవచ్చు. వీటిలలో ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా ఒకవేళ మీరు వేరే ఏదైనా చేసుకోవాలన్నా లేదా పిల్లికి సంబంధించి మిగతా వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉన్నది కదా, ఈ సెర్చ్ బార్ ని క్లిక్ చేయాల్సి వస్తుంది. దానికంటే ముందు ఒకసారి వీడియోస్ అయితే చూడండి. ఈ రకంగా డాన్స్ అయితే వేస్తూ ఉంటే పిల్లి క్యాట్ అయితే కింద సెర్చ్ బార్ ఉన్నది కదా, దాంట్లో మీరు క్లిక్ చేసి అక్కడ ఏ క్యాట్ డాన్స్ వీడియోస్ అని మీరైతే టైప్ అయితే చేయండి. ఆ రకంగా టైప్ చేయడం వల్ల క్యాట్స్ డాన్స్ చేసే వీడియోస్ మాత్రమే మీకైతే వచ్చేస్తే చూపిస్తుందండి. వాటి ద్వారా మీకు ఏదైతే నచ్చుద్దో వాటిని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎన్ని రకాల వీడియోస్ అయితే వచ్చినాయో. ఇప్పుడైతే వీటిలో నుంచి మీరు ఏ వీడియో అయినా తీసుకోవచ్చండి. మీకు చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ గా మీరు ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం పని లేదు. ఆటోమేటిక్ గా అవే క్రియేట్ అయిన వీడియోసే ఉన్నాయి. వీటిని మనం ఏ రకంగా చేసుకోవాలో నేనైతే క్లియర్ గా చెప్తా. చాలా రకాల వీడియోస్, ఇలాంటి వీడియోస్ మనకైతే షార్ట్స్ లలో అయితే కనిపిస్తున్నాయండి కదా. అయితే ఇలాంటి వీడియోస్ మీరు ఓపెన్ చేసుకొని వీటిని గనక మీరు పెట్టినారనుకో షార్ట్స్ లలో మీకు కూడా మంచిగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది. అక్కడ 3 డాట్స్ ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కాపీ లింక్ అని ఉన్నది కదా, ఈ కాపీ లింక్ అన్నది కాపీ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో మనకు కావాల్సి వస్తే మాత్రం ఇక్కడ డైరెక్ట్ మనం కాపీ చేసుకున్నట్టయితే కాపీ అయితే అవుతుంది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ లో అయితే మనం పింట్రెస్ట్
వీడియోస్ డౌన్లోడ్ అనేది మీరు టైప్ అయితే చేయాలి. ఇక్కడ చూశారు కదా నేను చూపించినట్టుగా, అలా అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఫస్ట్ వచ్చిన ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పేస్ట్ యువర్ లింక్స్ హియర్ అని ఉన్నది కదా, అక్కడైతే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాతకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్టయితే మీకైతే ఆ వీడియో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి వచ్చినది కదా. ఇక్కడ వీడియో వచ్చిన తర్వాతకి ఇక్కడైతే 3 డాట్స్ ఉన్నాయి కదా, వీడియో పక్కంటి 3 డాట్స్, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాతకి పైన అయితే డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది కదా, ఆ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే విత్ ఇన్ సెకండ్ లో మనకు గ్యాలరీకి అయితే డౌన్లోడ్ అయిపోయి వస్తుందండి. ఇప్పుడు ఈ వీడియోని మనం ఒకసారి చూసుకుందాం. చూశారు కదా, మనకు గ్యాలరీకి డౌన్లోడ్ అయితే అయ్యి ఉన్నది కదా. దీన్ని మనం ఎడిట్ అనేది చేసుకోవాలండి. డైరెక్ట్ అలాగే పెట్టకోకుండా దీన్ని కొంచెం ఎడిట్ అయితే చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. మీరు దేంట్లో నుంచి వెళ్ళి మీ వీడియో మీరు ఎడిటింగ్ చేస్తారో అందులో నుంచి చేసుకోవచ్చు. నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేస్తాను కాబట్టి కైన్ మాస్టర్ ని క్లిక్ చేసుకొని ఇక్కడైతే మన షార్ట్స్ కాబట్టి 9:16 పెట్టుకోవాలి. 9:16 పెట్టుకొని ఏ వీడియో అయితే తీసుకున్నామో ఆ వీడియోని ఒకసారి తీసుకున్న తర్వాతకి ఈ వీడియోని మనం చూసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం దీని సౌండ్ మొత్తం మ్యూజిక్ అయితే మొత్తం తీసేయాలండి. దానికి డిఫాల్ట్ గానే మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అనేది మనం మ్యూట్ లో పెట్టేయాలి. మ్యూట్ లో పెట్టిన తర్వాతకి దీనికైతే మనం లాస్ట్ కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అని అయితే ఒకసారి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మన వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా మీరు దీనికి ఫిల్టర్స్ కూడా పెట్టొచ్చండి. ఈ వీడియోకి కొంచెం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. నేనైతే ఫిల్టర్స్ కోసం కూడా ఇక్కడైతే చూడండి నేను చూపిస్తున్నా. ఇక్కడ ఫిల్టర్స్ అని ఉన్నదిగా, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చాలా రకాల కొన్ని ఫిల్టర్స్ నేను కైన్ మాస్టర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నా. నేను ఇందులో నుంచి ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేసిన, దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాతకి దీనికైతే స్పీడ్ కూడా ఒకసారి స్లో పెట్టుకోవాలనుకుంటే స్లో పెట్టించుకోవచ్చు, లేదంటే స్పీడ్ పెట్టాలనుకుంటే స్పీడ్ పెట్టొచ్చు. ఒకసారి స్లో పెట్టి మీకు చూపిస్తున్నా చూడండి. ఈ రకంగా స్లో మోషన్ లో క్యాట్ ఇలా డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేదంటే స్పీడ్ గా పెట్టుకోవాలనుకుంటే స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా ఎక్కువ స్పీడ్ గా మీరు ఈ వీడియోలో క్యాట్ అయితే డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రకంగా మీరు అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకుంటూ ఈ వీడియోకి మీరు ఏ రకంగా మీకు బాగుంది అనిపిస్తే ఆ రకంగా అయితే మీరు చేసుకొని పైన ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే 4K లో పెట్టుకోండి. ఇక్కడైతే 60 పెట్టండి. 60 పెట్టేసి ఇక్కడ సేవ్ హ్యాజ్ ఈ వీడియో అని ఉన్నది, దాన్ని అయితే క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ గ్యాలరీకి అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటదండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడైతే యూట్యూబ్ హోమ్ పేజ్ పోయిన తర్వాతకి పైన ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రెండింగ్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇంత ముందుకైతే షార్ట్స్ కూడా ఉండేది, ట్రెండింగ్ లలో షార్ట్స్ కూడా చూపించేది, ఇప్పుడు రావట్లేదు కదా. ఇక్కడ మ్యూజిక్ ఉన్నదిగా, మ్యూజిక్ ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడైతే 43 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి ఈ యొక్క సాంగ్ కి. ఇది బాగా ట్రెండ్ లో ఉన్నది కాబట్టి దీన్ని రిమిక్స్ ఉంది కదా ఇక్కడ, ఆ రిమిక్స్ అన్న ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసినట్టయితే రిమిక్స్ అయితే అవుతుంది మనకు షార్ట్స్ కి. ఇక్కడ సౌండ్ అని ఉన్నదిగా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు ఇక్కడ యాడ్ ఉన్నదిగా, యాడ్ క్లిక్ చేసినట్టయితే మన గ్యాలరీలకు సేవ్ అయిన వీడియోని ఇక్కడ చూడండి వచ్చింది కదా, దీన్ని డన్ అయితే క్లిక్ చేసుకోవాలి. పక్కంటున్న డన్ ని క్లిక్ చేసినట్టయితే మనకు డన్ అయితే అవుతుందండి. అయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాతకి ఇక్కడైతే చూడండి మన ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేసినాం కదా, మరి మనం మాట్లాడిన ఆడియో కూడా వినిపించాలంటే అక్కడ పైన అడ్జస్టింగ్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి ఆడియో ఫుల్ గా 100% పెట్టేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనం దీనికి సంబంధించి టైటిల్ అయితే రాయాల్సి ఒక హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేయాల్సి ఉంటది. నేనైతే క్యాట్ డాన్స్ వీడియోస్ అని పెట్టేసి హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్ అని అయితే పెట్టేస్తున్నా. మీరు కూడా వైట్ షార్ట్స్ ఈ రకంగా 3-4 అయితే మీరు ట్రెండింగ్ షార్ట్స్ ఇలాంటివి పెట్టేసుకోవచ్చు. పెట్టేసి దీన్ని అయితే ఈ రకంగా పెట్టిన తర్వాత ఇక్కడ అల్టర్డ్ కంటెంట్ అని ఉంటది కదా, అల్టర్డ్ కంటెంట్ మాత్రం కంపల్సరీగా పెట్టాలండి. మీరు ఇప్పుడు మన ఇది యానిమేషన్ చేసినాం కాబట్టి లేనిది ఉన్నట్టుగా ఇచ్చేసినాం కాబట్టి అక్కడైతే ఎస్ అని అయితే పెట్టాల్సి వస్తుంది. అల్టర్డ్ కంటెంట్ లోకి పోయి ఎస్ అయితే పెట్టండి.
ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా. ఎస్ అని అయితే పెట్టేసి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి మీరు తమ్నీల్ కూడా దీనికైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ క్యాట్ దగ్గర ఉన్న తమ్నీల్ కూడా మీరు ఆ పెన్సిల్ సింబల్ ని క్లిక్ చేసినట్టయితే మీరు తమ్నీల్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. చూడండి నేను చూపిస్తున్నా. ఏదైతే క్యాట్ యొక్క పోజ్ బాగుంది అనిపిస్తుందో దాన్ని అయితే మీరు అడ్జస్ట్మెంట్ లాగా చేసుకోవచ్చు. దీనికి ఫిల్టర్స్ ఇవ్వచ్చు, లేకపోతే సబ్స్క్రైబ్ అని ఇక్కడ ఏ అని ఉన్నది కదా, సబ్స్క్రైబ్ అని కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని కూడా ఇలాంటిది రాయొచ్చు. రాసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.